ఈవీ ఇండస్ట్రీలో ఒక మంచి శుభపరిణామం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ జంత్రి ఎలక్ట్రిక్ స్కూటర్లకి PLI స్కీమ్ ఇన్సెంటివ్స్ అయితే అప్రూవ్ అవడం జరిగింది. దీని వల్ల ఓలా సంబంధించిన జంత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. మరి అసలు PLI ఇన్సెంటివ్స్ అంటే ఏంటి, దీని వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ఉపయోగం ఏంటి, అంటే ఓలా స్కూటర్ కొందాం అనుకున్న కస్టమర్కి ఎటువంటి ఉపయోగం వచ్చే అవకాశం ఉంది. పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మొదటిగా వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన జంత్రి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి PLI సర్టిఫికేషన్ అయితే శాంక్షన్ అయింది అనమాట. ఇది PLI అనేది ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కీమ్ అనమాట. ఎవరైతే భారతదేశంలో లోకలైజ్డ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తారో అలా కొన్ని సెలెక్టెడ్ మ్యానుఫ్యాక్చర్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఎడిషనల్ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారన్నమాట. అందులో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా కూడా ఎలిజిబిలిటీ అయ్యారు. బట్ వాటికి జెన్ 2 జెన్ 1 వేరియంట్ సంబంధించిన స్కూటర్స్ కి ప్రీవియస్ గా PLI సంబంధించిన ఇన్సెంటివ్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఓలా సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ జెన్ 3 వేరియంట్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయని చెప్పి దానికి సంబంధించిన ఆథరైజేషన్ అప్రూవల్ వచ్చి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARA వాళ్ళు అయితే అప్రూవల్ ఇచ్చారనమాట. ఇక సర్టిఫికేషన్స్ ఏ మోడల్స్ వస్తాయంటే ఓలా S1 Pro Plus, ఓలా S1 Pro, S1 X Plus మరియు S1 X ఈ మొత్తం 4 వేరియంట్స్ కి అయితే PLI సంబంధించిన ఇన్సెంటివ్స్ అయితే రాబోతున్నాయి. ఒకసారి నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ చెప్పిన తర్వాత ఈ స్కూటర్ మోడల్స్ కి అడిషనల్ గా ఎంత బెనిఫిట్ వచ్చే అవకాశం కూడా మీకు చెప్తాను. ఉదాహరణకి ఓలా S1 X Plus 3rd జనరేషన్ 4 kWh వేరియంట్ చూస్తే ప్రెసెంట్ లో 1,25,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 242 కిలోమీటర్ల రేంజ్, 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 6.5 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. 6 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇందులో అయితే యూజ్ చేస్తున్నారు. అలానే ఓలా S1 Pro Plus వేరియంట్ చూసుకున్నట్లయితే 4 kWh వేరియంట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా 242 కిలోమీటర్ల IDC రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే టాప్ స్పీడ్ వచ్చి 128 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. 13 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇందులో అయితే ఆఫర్ చేస్తున్నారు. 34 లీటర్ల బూట్ స్పేస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఓలా S1 Pro వేరియంట్ చూసుకున్నట్లయితే 1,50,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదే మన ఓలా S1 Pro Plus చూసుకున్నట్లయితే 1,55,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా 242 కిలోమీటర్ రేంజ్, 128 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో. బట్ ఈ స్కూటర్ లో S1 Pro Plus లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తాయి అనమాట. అలానే S1 X 4 kWh వేరియంట్ చూసుకున్నట్లయితే దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,18,500 రూపాయలకి 123 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ 4 మోడల్స్ కి అయితే ఓలా కంపెనీ వాళ్ళకి PLI ఇన్సెంటివ్ కూడా అడిషనల్ గా వస్తుందని చెప్తున్నారు. సో ఉదాహరణకి ఈ ప్రైజెస్ చూద్దాం. 1,18,000 ఒకటి, అలానే 1,25,000 రూపాయలు S1 X లో, S1 X Plus అయితే కనుక, అలానే S1 Pro వేరియంట్ అయితే కనుక 1,50,000 రూపాయల ప్రైసెస్ తో స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద PM E-Drive మొబిలిటీ కింద 5,000 రూపాయలు ఓలా సంబంధించిన స్కూటర్ మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అవి కాకుండా ఓలా కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండెడ్ వారంటీ అని చెప్పి కొన్ని మోడల్స్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. EMI బెనిఫిట్స్ అని చెప్తున్నారు. MoveOS సబ్స్క్రిప్షన్ కూడా 50% ఆఫర్ తో S1 Pro కి, S1 Pro Plus కి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ PLI ఇన్సెంటివ్ లేకపోయినా ఓలా కంపెనీలో ఆఫర్ చేస్తున్న బెనిఫిట్స్. బట్ ఎప్పుడైతే PLI ఇన్సెంటివ్ వస్తే ఆ కంపెనీ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 13% నుండి 18% వరకు ఆ మోడల్ మీద అడిషనల్ ఇన్సెంటివ్ అయితే ఆఫర్ చేస్తారు. ఈ పర్టికులర్ ఇన్సెంటివ్ 2028 సంవత్సరం వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఆఫర్ చేయబోతున్నారు. మరి ఇలా 13% నుంచి 18% కనుక ఓలా సంబంధించిన S1 X, S1 Pro వేరియంట్స్ కి వస్తే దానివల్ల ప్రైజెస్ పరంగా ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది అంటే కనుక 13% అంటే మనకి 1,00,000 రూపాయలకి 13,000 రూపాయలు అవుతుంది. అదే మనకి 18% అంటే 1,00,000 రూపాయలకి మనకి 18,000 రూపాయలు అవుతుంది. ఎలాగో ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయి S1 X వేరియంట్ తీసుకున్నా కూడా బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 1,15,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. అంటే మనం మినిమం 13,000 రూపాయల కింద లెక్క వేసుకున్నా కూడా S1 X వేరియంట్ కి 13,000 రూపాయలు, S1 Pro వేరియంట్ కి 1,50,000 రూపాయలు కాస్ట్ ఉంది. కాబట్టి 15,000 రూపాయలు అబోవ్ సబ్సిడీ ఇన్సెంటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 13,000 రూపాయలు కానివ్వండి, లేకపోతే అడిషనల్ గా వచ్చే ఒక 15,000 రూపాయల అమౌంట్ ఏదైతే ఉంటుందో కానివ్వండి, అది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కావాలంటే ఆ బెనిఫిట్ ని కస్టమర్ గానే ఇవ్వచ్చు. లేదంటే ఓలా కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఏమైనా లాసెస్ ఉంటే బ్యాంక్ ఏమైనా లోన్స్ కట్టాలంటే ఆ డబ్బులు అలానే ఉపయోగించుకోవచ్చు. అది కంపెనీ వాళ్ళు ఇంటర్నల్ గా తీసుకునే డెసిషన్ అనమాట. ఇలా అడిషనల్ ఇన్సెంటివ్స్ రావడం వల్ల కంపెనీ వాళ్ళకి అడిషనల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి అది కస్టమర్స్ కి ఇచ్చినా లేకపోతే కంపెనీ సంబంధించిన గ్రోత్ కి ఉపయోగించుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ కస్టమర్స్ కి ఆ పర్టికులర్ బెనిఫిట్ ని క్యారీ చేస్తే కనుక మరింత తక్కువ ధరకే ఓలా సంబంధించిన స్కూటర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా ఓలా కంపెనీ వాళ్ళు
ఓలా S1 Pro Plus అలానే ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ మీద ఎడిషనల్ డిస్కౌంట్స్ ప్రకటించారు. ఏకంగా 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్స్ అయితే ప్రకటించారు. బట్ ఇది ఇప్పుడు చెప్పిన ఈ PLI స్కీమ్ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో రోడ్స్టర్ ఎక్స్ బైక్స్ కి అయితే అప్లికబుల్ కాదనమాట. ఓలా సంబంధించిన స్కూటర్స్ ప్రెసెంట్ జంత్రీ రిలేటెడ్ స్కూటర్స్ కి అయితే ప్రెసెంట్ అయితే అప్లికబుల్ అవబోతున్నాయి. ముఖ్యంగా సంకల్ప్ 2025 ఈవెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొన్ని కొత్త అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ఓలా సంబంధించిన MOOOS 6 సంబంధించిన అనౌన్స్మెంట్ చేశారు. 4680 సెల్ అయితే Gen 4 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని చెప్తున్నారు. దానితో పాటుగా ఫెర్రైట్ మోటార్స్ ని ఓలా సంబంధించిన Gen 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇవన్నిటితో పాటుగా రోడ్స్టర్ ఎక్స్ బైక్ మీద ఓలా S1 Pro Plus మీద ఈ రెండు వేరియంట్స్ మీద భారీ డిస్కౌంట్స్ కూడా ప్రకటించారు. ఇది ఓలా సంబంధించిన షేర్స్ కి కొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ గా మారితే దానికి తోడు ఇప్పుడు PLI ఇన్సెంటివ్ ఏదైతే రావడం వల్ల ఓలా కంపెనీ వాళ్ళకి మరింత అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఓలా సంబంధించిన స్కూటర్ తీసుకుందాం అనుకుంటే మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే దీనివల్ల కొంచెం ఎంతో కొంత డిఫరెన్స్ కూడా కనిపించే అవకాశం ఉండొచ్చు. సో అది మీ 100% తగ్గుతుందని చెప్పలేం, కానీ ఒకవేళ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వచ్చిన అడిషనల్ అమౌంట్ ఏదైతే అడ్వాంటేజ్ వచ్చిందో PLI ఇన్సెంటివ్ ద్వారా వస్తే కస్టమర్ ఫార్వర్డ్ చేస్తే మాత్రం వాళ్ళ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి ఓలా సంబంధించిన PLI ఇన్సెంటివ్ అప్డేట్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇష్టం అయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MBS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.